నమస్కారం స్వామి. మాది శ్రీ కనకదుర్గ టీవీ ఛానల్. మా ప్రేక్షకులకు, మా చూస్తున్న అందరికీ మన సేవ గురించి స్వామి దగ్గర అడిగి తెలుసుకుందాము. స్వామి, మీ పేరు స్వామి? నా పేరు శివకుమార్ గురుకుల్ అండి. ఇక్కడే అర్చకులుగా ఉన్నారు స్వామి. నేను ఇక్కడ శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానము, నెల్లూరు జిల్లా ముల్లాపేట నుండి ఇక్కడ శివాలయంలో నేను అర్చకుడుగా ఉన్నానండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు స్వామి ఇక్కడ ఇది వంశపారంపర్యంగా చేస్తూ ఉన్నాము. ఇక్కడ నేను వచ్చేసి 4వ తరంగా ఇక్కడ అర్చకుడిగా చేస్తూ ఉన్నానండి. ఓకే స్వామి. స్వామి, శివయ్య స్వామి గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. మా ప్రేక్షకులు అందరూ కూడా తెలుసుకోవాలనుకున్నారు. ఒకసారి మా శివయ్య స్వామి గురించి చెప్తారు స్వామి? సింహపురి పట్టణంలో స్వయంభూగా వెలిసి ఉన్న ఈ శైవ క్షేత్రము శ్రీ మూలస్థానేశ్వర స్వామిగా పిలువబడుచున్నది. ఈ స్థల విశేషం, ఈ స్థల పురాణం ఏంటంటే, ఇక్కడ స్వామివారు యొక్క స్థల వృక్షం వచ్చి ఉసిరి చెట్టు. అంటే స్వామివారు ఉసిరి చెట్టు కింద ఉద్భవించినట్టు మనకి చెప్పబడుతున్నది. ఆ ఉసిరి చెట్టుని తమిళంలో నెల్లి చెట్టు అంటారు. అందువలన ఈ పట్టణానికి నెల్లూరు అని వచ్చినట్లుగా కూడా చెప్పబడుతూ ఉన్నది. అదేవిధంగా ఈ స్వామివారు స్వయంభూగా ఉద్భవించడానికి ముందు స్వామివారు పుట్టలో ఉండడం జరిగి ఉన్నది. సో ఆ సమయంలో ప్రతిరోజు ఆవులు ఈ ప్రాంతం అంతా అటవీ ప్రాంతంగా ఉంటుంది. ఆవులు మేత కోసం వచ్చినప్పుడు ఒక ఆవు మట్టుకు స్వామివారికి ప్రతిరోజు పాలతో అభిషేకం చేస్తూ ఉన్నది. దానిని గమనించిన ఒక రైతు గొడ్డలితో స్వామివారి మీద, ఆవు మీద గొడ్డలి విసిరగా ఆ గొడ్డలి వెళ్ళి స్వామివారి కుడి సైడ్ తలభాగంలో తగిలింది. అందువలన అక్కడ నుంచి రక్తం రావడం చూసి ఆ రైతు వెళ్ళి ముక్కంటి రెడ్డి రాజులకి చెప్తే, వాళ్ళు వచ్చి చూసినప్పుడు లోపల స్వామివారు ఉన్నట్టు గమనించి ఇక్కడ ఒక శివాలయం నిర్మించడం జరిగింది. ఈ 2 పురాణాలు మనకి ఇక్కడ ఈ స్థలానికి విశేషంగా చెప్పబడుచున్నది. అదేవిధంగా ఈ శైవక్షేత్రంలో శైవాగమం ప్రకారము అన్ని పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ చూసారంటే మనకి మాఘమాసంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా కార్తీక మాసంలో 30 రోజులు స్వామివారికి అత్యంత వైభవంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రతిరోజు నిత్య ఉత్సవములు, వారోత్సవములు, అదేవిధంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన ప్రదోషకాల అభిషేకము శుక్లపక్షము, అదేవిధంగా కృష్ణపక్షమునప్పుడు జరుగుతాయి. ఇక్కడ స్వామివారికి తోడుగా అమ్మవారు శ్రీ భువనేశ్వరి అమ్మవారు, దశమహావిద్యల్లో ఉండే శ్రీ భువనేశ్వరి అమ్మవారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. అమ్మవారికి ఇక్కడ చూసారంటే శ్రీ దేవి శరన్నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. అదేవిధంగా చూసారంటే ఇక్కడ మనకి పరివార దేవతలు అయిన శ్రీ దక్షిణామూర్తి, బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ సూర్యనారాయణ స్వామి వారు వేంచేసి ఉన్నారు. వీళ్ళకి ప్రతి గురువారము, అదేవిధంగా ఆదివారము అత్యంత వైభవంగా అభిషేకాలు జరుగుతాయి. మనకి ఈ శివాగంలో చెప్పబడిన నాయన్మార్లు అనే వాళ్ళు ఉన్నారు. ఆ 4 ఈ స్థలంలో వేంచేసి ఉన్నారు. అదేవిధంగా శ్రీ శివకామసుందరి సమేత నటరాజ స్వామి వారు కూడా ఈ స్థలంలో వేంచేసి ఉన్నారు. ఇక్కడ అన్ని కార్యక్రమాలు మనకి అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున భక్తులందరూ ఒకసారి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని అత్యంత కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. స్వామి, ఈ దోషాలు కానీ పరిహారాలు అవి ఎప్పుడెప్పుడు చేస్తారు స్వామి? ఇక్కడ దోషాలు పరిహారాలు అనేసి మనం సపరేట్గా చేసుకోమండి. ఇక్కడ స్వామివారికి ఏంటంటే ప్రతినిత్యం అభిషేకాలు జరుగుతాయి. మామూలుగా దోషాలు పరిహారాలు అంటే ఇక్కడ మనకి ఈ శివాలయంలో నవగ్రహాలు స్వామివారి సన్నిధానం లోపల ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమంటే, మనం నవగ్రహాలు ప్రతి ప్రదక్షిణప్పుడు స్వామివారిని దర్శనం చేసుకుంటా ప్రదక్షిణ చేయొచ్చు. అందువలన ఇక్కడ నవగ్రహ దోషాలకి నవగ్రహ శాంతులు అత్యంత వైభవంగా జరుగుతాయండి. ఇక్కడ వచ్చి చూసారంటే మనకి దేవస్థానంలో పూర్వము దుర్గమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. కోష్ట దుర్గ అంటారు. అంటే స్వామివారి సన్నిధి లోపల 4 భాగాల్లో ఒక పక్క వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణుమూర్తి, బ్రహ్మ, అదేవిధంగా దుర్గాదేవిని ప్రతిష్ఠించారు. ఈ దుర్గాదేవికి మంగళవారం పూట, అదేవిధంగా శుక్రవారం పూట రాహుకాల సమయంలో రాహుకాల దీపాలు పెట్టి అమ్మవారిని ప్రార్థన చేసుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానము, అదేవిధంగా మనకి కళ్యాణము జరగని వాళ్ళకి కళ్యాణము అతి తొందరగా జరుగుతాయని ఇక్కడ నమ్మబడుచున్నది.